యోహాను సువార్త 4వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రభు ఈ వాక్యము దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని దీవించండి. ఇంకా మేము కొన్ని భాగాలు చదువుకొని ధ్యానిస్తుండగా మీరే మాతో ఉండి మీరే మాతో మాట్లాడుమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మీద మనము కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ వస్తాం. జాగ్రత్తగా ఆలకించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గత వారం కూడా ఇదే వచనము చదువుకున్నాం. యోహాను సువార్త 4:24 చదువుకొని మనము యోహాను సువార్త 1:14లో ఒక భాగము మనము చదువుకున్నాం. ఆ భాగము ఏమిటంటే, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మనం చదువుకున్న ధ్యానము కృపా సత్య సంపూర్ణుడిగా అనే మాట గత వారము ధ్యానము చేసినాం. ఈ వచనములో మనకు 3 మాటలు కనిపిస్తాయి. ఈ వచనములో మనకు 3 మాటలు కనిపిస్తాయి. ఒకటి, ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట. ఆ వాక్యము శరీరధారి అయి. రెండవది, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. మూడవదిగా, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ 3 భాగాలు మనము ధ్యానం చేయాల. ఒకటి మనం ధ్యానం చేసినాం, ఏమిటి? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు అని. ఈ దినమందు రెండవదిగా, ఆ వాక్యము అనే మాట చూడండి. ఆ వాక్యము అనే మాట, ఆ వాక్యము అనే మాట, వాక్యము అనే మాట ఎవరికి వర్తిస్తూ ఉంది? వాక్యము అనే మాట ఎవరికి వర్తిస్తూ ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకు వర్తిస్తూ ఉంది. మొదటి వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. యేసు నిత్యమైన దేవుడు. యేసు నిత్యమైన దేవుడు. నిత్యమైన దేవుడు అంటే నిత్యముండేవాడు, నిత్యముండేవాడు, నిరంతర స్తోత్రార్హుడు, నిత్యముండేవాడు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను అనే మాట కనిపిస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యమయున్న దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? వాక్యమయున్న దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి ఉన్నాడు.
ఆయన గురించి చాలామంది చెప్పే మాట ఏమిటంటే ఆయన నిన్నటి మన్నటి వాడు అంటారు. అవునా? అంటే యేసుక్రీస్తు పుట్టిన దినము నాటి నుంచి వాళ్ళు లెక్కేస్తారు. యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు అయింది. ఇంకా డిసెంబర్ 25 వస్తే కంప్లీట్ అవుతుంది. అంటే ఆయన పుట్టింది ఈ భూమి మీద 2024 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఆయన శరీరధారి అయి అన్నమాట ఉంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి 2025 సంవత్సరాలు అయింది. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆది నుండి ఆయన ఉన్నాడు. ఆది నుండి ఆయన ఉన్నాడు. ఆది యందు దేవుడు అనే పదము ఉంటుంది. ఆది యందు దేవుడు అనే పదం ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట. దేవుని ఆత్మ, ఈ పదం పట్టుకోండి. దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండేను. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు? ఆది నుండి గుడక ఉన్నాడు. అంటే ఈ భూమి ఆకాశము లేనప్పటి నుంచి ఆయన ఉన్నాడు. అవునా? ఈ కనిపించే ఈ భూమి, కనిపించే ఆకాశము, కనిపించే ఈ మనుషులు, కనిపించేటువంటి ఈ సూర్యచంద్రులు లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. నేను ఉన్నవాడను అనువాడనని నిర్గమకాండంలో మోసే ద్వారా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆయన 2025 సంవత్సరాల వాడు కాదు అని, ఆయన ఆది నుండి ఉన్నవాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని ఉంది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను అనే మాట ఉంది. సమస్తము ఆయన మూలంగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని దేవుని వాక్యము చెబుతుంది. భూమి కలిగిందంటే ఆయన వల్లనే కలిగింది. ఆకాశం ఉందంటే ఆయన వల్లనే కలిగింది. మనుషులందరూ కూడా ఆయన వల్లనే కలిగిన వారు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు దీన్ని కలిగించినారు అంటే దేవుడే అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. అవునా? అది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? వాక్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, నిరంతరం ఉండే దేవుడు అనేది వాక్యం చెబుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి క్రీస్తు నిత్యమైన దేవుడు మానవునిగా జన్మించినాడు. క్రీస్తు నిత్యమైన దేవుడు అయితే ఆయన మానవునిగా జన్మించినాడు. ఎలా జన్మించాడు? ఆయన మానవునిగా
జన్మించినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఈ మాట బాగా అర్థం చేసుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై అని ఉంది. ఈ లోకములో జీవించక మునుపు, ఈ లోకములో జీవించక మునుపు జీవించినప్పుడు ఆ తర్వాత కూడా యేసు ప్రభువు తన స్వభావములో తండ్రితో సమానత్వములో ఎల్లప్పుడూ దేవుడుగానే ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాడు. ఆయన దేవుడు అని వాక్యం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, యేసుక్రీస్తు ఒక మానవుడు కాదు, యేసుక్రీస్తు ఆయన దేవుడు, నిత్యమైన దేవుడు, నిరంతరం ఉండేవాడు. కానీ మనిషిగా జన్మించినాడు. ఎల్లప్పుడూ దేవుడుగానే ఉన్నాడు ఆయన. ఎల్లప్పుడూ దేవుడుగానే ఉన్నాడు ఆయన. అదే మనం చెప్పుకున్నాం, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సూచించిన, లేదా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను అనే మాట మనకు అర్థమవుతుంది. సరే చూద్దాం, చూడండి ఒక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములో యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అబ్రహాము పుట్టక మునుపే. ఎప్పుడు చెప్పినాడు ఈ మాట? ఎక్కడ చెప్పినాడు ఈ మాట? కొత్త నిబంధనలు చెప్పినాడు. అవునా? అబ్రహాము కాలం ఎప్పుడు? అబ్రహాము కాలం ఎప్పుడు? యేసు ప్రభు పుట్టిన కాలం ఎప్పుడు? అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నానయ్యా అన్నాడు. నిజమే కదా? అబ్రహాం పుట్టక ముందు ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. నీకు ఇంకా 50 ఏళ్ళు లేవే, నీకు ఇంకా 50 ఏళ్ళు లేవే, నువ్వు అబ్రహాం పుట్టక ముందు నువ్వు ఉన్నావా? ప్రశ్న వచ్చింది కదా. ఆ మాట చూడండి. లేవే, అబ్రహామును చూచితివా ఆయనతో చెప్పగా అనే మాట ఉంది. 57వ వచనంలో ఆ మాట ఉంది. 56 చూడండి. 56వ వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనే మాట ఉంది. మీ తండ్రి అబ్రహాం ఎవరికి తండ్రి? అబ్రహాము ఎవరికి తండ్రి? యూదులకు తండ్రి. ఆనాటి యూదులకు తండ్రి ఆయన. యూదులు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు సంతానం ఇశ్రాయేలీయులు. యాకోబు ఎవరు కుమారుడు?
ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఏమవుతాడు? వీళ్ళకు పితరుడవుతాడు. అవునా? కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించినాడు. అది చూచి సంతోషించెను. నా జననము, నా పుట్టుక చూసి సంతోషించినాడు అబ్రహాం. అందుకు వాళ్ళు అన్నారు, అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరములైనా లేవే, నీకు లేవే, 50 సంవత్సరాలకు లేవే అంటే ఏమన్నారు? నువ్వు అబ్రహాము చూచితివా అని ఆయనతో అంటున్నారు. అరే నాయనా, అబ్రహాం చూడడం ఏంది? అబ్రహాము కంటే నేను ముందే ఉన్నాను. అబ్రహాం కంటే ముందు ఉన్నాను. అబ్రహాం పుట్టించిన వాడు నేనే. అవునా? అబ్రహాం పుట్టించిన వాడను కనుక నేనే. ఆది ఎంత ఉన్నాడు ఆయన? భూమి రవంతైన లేనప్పుడే. అవునా? భూమి రవంతైన లేనప్పుడే, ఆకాశం లేనప్పుడే నేనున్నా. నా మూలంగా ఇవన్నీ కలిగినాయి అని ఆయన చెప్తుంటే, నీకు 50 ఏళ్ళు లేవే, నీకు 60 ఏళ్ళు లేవే. అబ్రహాం పుట్టక ముందే ఆయన ఉన్నాడు అనేది అర్థమవుతుంది. చూద్దాం. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే, జగత్ పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ప్రేమించినావు తండ్రి అని తండ్రితో సంభాషిస్తున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి. నేను ఎక్కడ ఉంటాను? నా స్థానం ఏమిటి? యేసుక్రీస్తు స్థానం ఏమిటి? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, మహిమలో ఉన్నవాడు. అదే ఆయన స్థానం. ఆయన భూమి మీద ఉండేవాడు కాదు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలం ఆయనను. మహిమలో ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అక్కడనే ఉంటారు. అర్థమవుతుందా? ఆయన ఎక్కడ ఉంటాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అక్కడనే ఉంటారు. మీరు నాతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. అవునా? నీవు నాతో ఉండడానికి, మీరు నాతో ఉండడానికి అని ప్రభు చెప్పినాడు. అంటే మన దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడనే ఉంటాము అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతాం. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుదాం. 15 నుంచి 17 వరకు. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట ఉంది. చాలు. సృష్టిలో క్రీస్తు ఆధిక్యత ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. సృష్టిలో చెప్పండి, సృష్టిలో క్రీస్తు ఆధిక్యత ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడు ఆయనే అనేది మనకు అర్థమవుతుంది. ఆది సంభూతుడు. ఈ మాటకు అర్థం దేవుడు అందరిలాగే
క్రీస్తును సృష్టించాడని కాదు. దేవుడు అందరిలాగానే క్రీస్తును సృష్టించాడని కాదు. పాత నిబంధనలో ఆది సంభూతుడు అన్న మాటకు ఓదాలో మొదటివాడు, ఓదాలో మొదటివాడు, మొదటి అని అర్థం. వారసుడు లేక అత్యున్నతమైన వాడు, అత్యున్నతమైన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎలాగా అంటే చూడండి, నిర్గమకాండము 4:22 చదవాలి. నిర్గమకాండము 4వ అధ్యాయము 24 వచనం. 4:24 4:24 4వ అధ్యాయము 22వ వచనం. 22 ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అనే మాట ఉంది సార్. నా జ్యేష్ఠ పుత్రుడు అనే మాట ఉంది. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9 వచనం. 31:9 వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కావల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని దేవుని వాక్యము చెప్తున్నమాట. దావీదు జ్యేష్ఠ కుమారుడు కాకపోయినా ఆది సంభూతుడని అతని రాజరికాన్ని గురించి ప్రస్తావించినటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇంకా మనం ఆలోచన చేస్తే అతని రాజరికాన్ని గురించి ప్రస్తావించిన కీర్తన మనకు కనిపిస్తుంది. 89వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాము. ఆ తర్వాత ఇలా వాక్యం చెబుతుంది, శాశ్వతుడైన కుమారునిగా క్రీస్తు సమస్త సృష్టికి వారసుడు, పరిపాలకుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన సృష్టికి కారకుడు, ఆయన పరిపాలకుడు అని మనకు 18వ వచనం చెప్తుంది. కొలస్సీ 1:18 మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది. ఆయన వారసుడైన మాట మనకు దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఇంకేముంది చూడండి, మనం ఈ మాట చదువుకోవాలి. ఏమిటంటే వచనము 16 చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూడాలి. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. వినండి బాగా, ఈ 16వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకొనగా ఇలా వాక్యం చెబుతూ ఉంది, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వము కూడా ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన యందు సృజించబడ్డాయి. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయి అని రాయబడింది. ఇవన్నీ కూడా ఆయనను బట్టి మనకు గుర్తొచ్చే మాట ఏమంటే, సమస్తమైన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే మాట దీనికి వర్తిస్తూ ఉంది. 17వ వచనం చూడగా వాక్యం చెప్తున్నమాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ మాట బాగా గుర్తు పెట్టుకుందాం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు,
ఆయనే సమస్తమును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారము ఆయనే, ఆధారము ఆయనే. ఆధారము నీవేనయ్యా అన్న కీర్తన ఉంది. ఈ స్లాబ్ నిలబడాలంటే దీనికి ఆధారం ఏంది? 4 గోడలు. ఒక కొట్టానికి ఆధారం ఏమిటి? నిట్టాడి. అవునా? ఒక కొట్టానికి ఆధారం ఏమిటి? నిట్టాడి. మనకు ఆధారం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. సమస్తమునకు ఆధారము ఆయనే, అంతే. ఆయనే ఆధారం, ఆయనే ఆధారం అని వాక్యం చెబుతుంది. ఆధారమైన వాడు ఆయన అనేది లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మార్క్సు వార్త 1వ అధ్యాయము 11వ వచనం. మార్క్సు వార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. 1:11లో, మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను అన్నమాట. నీవు నా ప్రియకుమారుడవు అని దేవుని వాక్యము చెబుతుంది. ఇంకా యోహాను సువార్త 20:28. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? నా ప్రభువా నా దేవా అని ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడైతే ఆయన దేవుడని తెలుసుకున్నాడో అప్పుడు అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? శిష్యులతోనికా, తోటి వారితోనికా, నేను ఆయన చేతుల గాయాల్లో నా ఏలు పెట్టాలా, ఆయన డొక్కలో నా చేయి పెట్టాలా, అప్పుడు నమ్ముతా అన్నాడు. అవునా? అప్పుడు నమ్ముతా అన్నాడు. కాబట్టి అతని కోసమై దేవుడు మళ్ళా ప్రత్యక్షమై ఇలా పిలిచాడు. చూడండి 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వెంట ఉన్నటువంటి తోమా యేసుప్రభుని ఏం చేయలే? నమ్మలేకపోయినాడు. గుర్తులు కావాలంట, గుర్తులు కావాలంట. ఏమిటో సరే. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువా నా దేవ. నా ప్రభువా అంటే, ప్రభువా అంటే ఏంది? ప్రభువా అంటే పరిపాలించువాడు. ఎవరిని పరిపాలించువాడు? తోమాను. అవునా? మనలందరినీ పరిపాలించువారు ఎవరు? ప్రభువే, అంతే. ఆయన ప్రభు, ఆయన పరిపాలించువాడు అనేది మనకు అర్థం. దేవా అంటే ఆయన ప్రభు, ఆయన దేవుడు కూడా. ఆయన దేవుడు కూడా. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన ప్రభువు, ఆయన దేవుడు అనేది వాక్యము చెబుతుంది. కాబట్టి అయితే క్రీస్తు తన దేవ హక్కులను పట్టుకొని వేలాడకుండా తన పరలోకపు ఆధిక్యతలను, మహిమను మానవుల రక్షణ నిమిత్తము ఆయన విడిచిపెట్టేసినాడు. సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేసినాడు. విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలిక పుట్టాడంట.
రెండవది దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుషుల పోలిక, మనుషుల పోలిక. ఆయన మనిషిగా జన్మించినాడు. దేవుడైన వాడు మనిషిగా, వాక్యమైన దేవుడు మనిషిగా జన్మించినాడు. మనిషిగా జన్మించాడు. మనిషి కుమారునిగా పిలువబడ్డాడు. దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడనగా పనివాడు. దాసుని కంటే ఇంకా తక్కువైన ఉద్యోగం ఏది కూడా లేదు. దాసుని కంటే తక్కువైంది ఏది లేదు. అయితే దాసుని స్వరూపం ధరించుకుని తాను ఏమైనాడంట? రిక్తుడు గుడుక అయినాడు. రిక్తుడు అంటే ఏమీ లేని, ఆధారము లేని వాడు. అన్నీ ఉన్నవాడు ఏమైనాడు? ఏమి లేనివాడైనాడు. కనీసం ఆయన అంగికి జొవ్వి గుడక లేదు. ఒక దినమందు పన్ను కట్టాల్సి వస్తే పేతురుని పిలిచి అన్నాడు ప్రభు, పేతురు గాలం తీసుకొని సముద్రానికి పోయి గాలానికి ఒక శాప పడుతుంది. ఆ శాప బయటకు తీసిన తర్వాత దాన్ని నోరు తెరుసు. దాంట్లో ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు తీసుకొని నీకు నాకు పన్ను కట్టు అని చెప్పినాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయను. వాక్యమైన దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినాడు. క్రీస్తు నిత్యమైన దేవుడు మానవునిగా జన్మించినాడు. క్రీస్తు నిత్యమైన దేవుడు మానవునిగా జన్మించినాడు. జన్మించడమే కాదు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారు సైతం లేపగలిగినాడు. ఆయనే చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ మనం ముందుకు సాగేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము చెప్తుంది. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా. మీరందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నువ్వు దేవుడవు అని, నువ్వు ప్రభుడవు అని, మా పరిపాలకుడవని, నిత్యముండే దేవుడవని సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఘనపరుస్తూ ముందుకు సాగే కృప దయచేయమని, కూడి వచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరిచి వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.